హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. భూమి మీద నివసించే ప్రతి ఒక్కరికి కూడా అంతరిక్షం గురించి తెలుసుకోవాలని ఎంతో కొంత ఆసక్తి అనేది ఉంటుంది. గత కొన్ని రోజులుగా మనం మార్స్ గ్రహం గురించి ఎన్నో రకాల వార్తలు అనేవి వింటూ వస్తున్నాం. మన భూమిని పోలి ఉండే ఈ మార్స్ గ్రహం మీద జీవం అనేది ఉందని, నీరు అనేది ప్రవహిస్తుందని ఎన్నో రకాల వార్తలు అనేవి వింటూ ఉన్నాం. కానీ సైంటిఫికల్గా ఇక్కడ ఎటువంటి ఆధారాలు అనేవి లేవు. కానీ ఈ మార్స్ మీద మన హిందూ ధర్మానికి సంబంధించిన కొన్ని విగ్రహాలు అనేవి దొరికాయని కొన్ని ఆర్టికల్స్ అనేవి చెబుతున్నాయి. 2023 జూలైలో ఇక్కడ గణేష్ విగ్రహం అనేది మార్స్ మీద కనిపించిందని కొన్ని ఆర్టికల్స్, అలాగే కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ వీటిని ప్రచారం చేసింది. మార్స్ మీద వినాయకుడి విగ్రహం అనేది నిజంగా ఉందా? అసలు జీవం అనేది లేని మార్స్ మీద వినాయకుడి విగ్రహం అనేది ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఈ ఆర్టికల్స్ అనేవి ఎలా తయారు చేశారు? ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అనేది అందించి నాకు మీ సపోర్ట్ని తెలియచేయండి. మార్స్ మీద వినాయకుడి విగ్రహం. మనం ఈ స్టోరీ తెలుసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు అనేవి మార్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అచ్చంగా మన భూమిని పోలి ఉండే ఈ మార్స్ గ్రహం అనేది మన సైంటిస్టులకి ఒక సవాల్గా చెప్పుకోవచ్చు. గత 54 సంవత్సరాల నుండి ఈ మార్స్ గ్రహం మీద మన సైంటిస్టులు ఎన్నో రకాల ప్రయోగాలని చేస్తూ ఉన్నారు. 1965 సంవత్సరంలో మొదటిసారి మార్స్ గ్రహం మీదకి ఈ రోవర్ ఈ మార్స్ మీద దిగిన క్షణం నుండి ప్రపంచ దేశాలు ఈ మార్స్ మీద అనేక రకాల ప్రయోగాలు అనేవి చేపడుతూ వస్తున్నాయి. మార్స్లో నిజంగా జీవం అనేది ఉందా? అలాగే మార్స్లో నీటి జాడలు అనేవి ఉన్నాయా అంటే, కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం ఈ మార్స్ మీద నదులు అనేవి ప్రవహిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ కొన్ని ఆధారాలు అనేవి లభించాయి. మార్స్ మీద నదులు ప్రవహించిన కొన్ని గుర్తులు, అలాగే ఎన్నో సంవత్సరాలు నీటిలో మునిగి పైకి తేలిన రాళ్ళు అనేవి ఈ మార్స్ మీద ఉన్నాయి. ఇంకా జీవం విషయానికి వస్తే కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం ఇక్కడ జీవం అనేది ఉన్నట్లుగా సైంటిస్టులు తెలియచేస్తున్నారు. అలాగే ఇంకా మరొక వార్త వచ్చేసి మార్స్ నుండే జీవం అనేది భూమి మీదకి వచ్చినట్లుగా కొన్ని ఆర్టికల్స్ తెలియచేస్తున్నాయి. మార్స్ మీద మన భూమితో పోల్చుకుంటే చాలా అడ్వాన్స్ అని, మనం 2024-25 సంవత్సరంలో చేసే ప్రయోగాలు అనేవి కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితమే ఈ మార్స్ మీద జరిగాయని కొన్ని ఆర్టికల్స్ అనేవి తెలియచేస్తున్నాయి. దీనికి గల కారణం వచ్చేసి మార్స్ మీద గ్రహ శకలాలు అనేవి పడి ఉన్నాయి. కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం ఈ మార్స్ మీద ఈ గ్రహ శకలాలు అనేవి పడి అక్కడ జీవం అనేది మన భూమి మీదకి చేరుకున్నట్లుగా కొందరు తెలియచేస్తున్నారు. నిజంగా మన జీవితం అనేది మార్స్ మీద మొదలైందా? అక్కడ నుండి మనం భూమి మీదకి వచ్చామా? ఇలాంటి వివరాల కోసం ప్రస్తుతం సైంటిస్టులు ఎన్నో రకాల ప్రయోగాలను చేపడుతున్నారు. ఇంకా మనం మాట్లాడుకుంటే మార్స్ మీద ఇక్కడ వినాయకుడి విగ్రహం నిజంగా దొరికిందా? అసలు ఇది వినాయకుడి విగ్రహమేనా? మన హిందూ ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు అనేవి మార్స్ మీద ఉన్నాయా? అసలు మన హిందూ ధర్మం అనేది మార్స్ నుండే పుట్టిందా? ఈ వివరాలకు వెళ్తే 2023 జూలై నెలలో ఇక్కడ నాసా ఒక వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో మన వినాయకుడి ఆకారాన్ని పోలిన ఒక రాయి అనేది మార్స్ మీద కనిపించింది. ఈ రాయి అనేది సేమ్ టు సేమ్ మన వినాయకుడిని పోలి ఉండడంతో మార్స్ మీద మన వినాయకుడు ఉన్నాడని ఎన్నో రకాల ఆర్టికల్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి కూడా మీరు అక్కడ గణేష్ విగ్రహం అండ్ మార్స్ గురించి సెర్చ్ చేస్తే ఎన్నో రకాల ఆర్టికల్స్ అనేవి అక్కడ వస్తూ ఉంటాయి. గణేష్ విగ్రహం అనేది మార్స్ మీద ఎందుకు ఉంది? 2023 జూలై నెలలో నాసా ఈ వీడియోని విడుదల చేయగా, ఈ వీడియో ఆధారంగా అప్పుడు రోజుకుర్తి సుధాకర్ గారు ఈ ఆర్టికల్స్ని రూపొందించారు. ఆయన దీంట్లో ఏం మెన్షన్ చేశారంటే, మార్స్ మీద వినాయకుడి విగ్రహం అనేది ఉందని, ఈ విగ్రహం కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం చెక్కబడిందని, ఇదే అత్యంత ఓల్డెస్ట్ విగ్రహంగా ఇక్కడ సుధాకర్ రావు గారు ఆర్టికల్స్లో వివరించడం జరిగింది. కానీ ఈ విగ్రహం గురించి నాసా ఎటువంటి ప్రకటన అనేది చేయలేదు. కొందరు ఈ విగ్రహంకి సంబంధించిన
విషయాలు అనేవి ఆర్టికల్స్ అనేవి ఫేక్ అని తెలియచేస్తారు. దీనికి కారణం వచ్చేసి పారండోలియా అనే ఎఫెక్ట్ అనేది మానవులకి ఉండడంతో ఈ విగ్రహం అనేది వినాయకుడి విగ్రహంలాగా కనిపిస్తుందని కొంతమంది వాదన. పారండోలియా ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే ఆకారాన్ని మన బ్రెయిన్లో పెట్టుకుంటామో మనకి బయట ఏదైనా ఒక రాయి లేదా కొండ లేదా ఆకాశంలో మేఘం అనేది చూసినప్పుడు మన బ్రెయిన్లో ఏదైతే రూపం అనేది ఉంటుందో ఆ రూపం మనకి ఆ ఆకారం అనేది వాటిలో కనిపిస్తుంది. దీన్ని పారండోలియా ఎఫెక్ట్ అని పిలుస్తారు. అదేవిధంగా నాసా విడుదల చేసిన వీడియోలో ఎన్నో రకాల రాళ్ళు అనేవి అక్కడ ఉన్నాయి. ఈ రాళ్ళు అనేవి 1 బిలియన్ల సంవత్సరాల క్రితం మార్స్ మీద ప్రవహించిన నదుల వల్ల రాళ్ళ యొక్క ఆకారం అనేది మారిందని, ఈ ఆకారం అనేది మారడంతో అక్కడ రాళ్ళు అనేవి విగ్రహాల రూపంలో మారాయని, ఆ రాళ్లలో ఈ రాయి కూడా ఒకటని, ఈ రాయి ఈ నది ఆధారంగా వినాయకుడి విగ్రహంలాగా మారిందని కొంతమంది తెలియచేస్తున్నారు. అంతేకాని వినాయకుడి విగ్రహం మార్స్ మీద దొరికిందనేది ఒక పెద్ద అబద్ధం, అలాగే ఫేక్ న్యూస్గా చాలామంది కూడా దీన్ని పరిగణిస్తున్నారు. ఇలాంటి ఏదైనా ఒక విగ్రహం, అలాగే ఒకరి సంస్కృతి, అలాగే మానవాళి నమ్మకాలకి సంబంధించిన ఒక వస్తువు అనేది ఒక గ్రహం మీద దొరికితే డెఫినెట్గా ఆ రోవర్ని దింపిన నాసా లేకపోతే ఇస్రో ఇలాంటి సంస్థలు వీటిని హైలైట్గా చేస్తాయి. ఎందుకంటే ఈ గ్రహం మీద జీవం ఉన్నట్లుగా మేమే గుర్తించామని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా వీటిని హైలైట్ చేస్తాయి. అలాంటప్పుడు వినాయకుడి విగ్రహం అనేది దొరికినప్పుడు నాసా ఎందుకు సైలెంట్గా ఉంటుంది? మేమే ఈ మార్స్ మీద జీవం ఉందని గుర్తించామని, దానికి ఆధారం ఈ విగ్రహం అని నాసా ప్రపంచ దేశాలకు చాలా గొప్పగా చెప్పుకుంటుంది. అలాంటప్పుడు నాసా ఎటువంటి ప్రకటన అనేది చేయలేదంటే ఈ విగ్రహం అనేది మార్స్ మీద ఉన్న రాళ్లలో ఒక రాయిగా చెప్పుకోవచ్చు. మార్స్ మీద జీవం అనేది కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం ఉండి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ జీవమే ఈ విగ్రహాన్ని చెక్కిందనే దానికి ఆధారాలు అనేవి సైంటిఫికల్గా లేవు. ఓకే వ్యూవర్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని అందించండి.